నిర్మల అడ్వకేట్ కర్నూలు. ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనేటప్పుడు కేవలం పైన నిర్మించిన ఇంటి ఎస్ఎఫ్టీ మాత్రమే కాదు, ఆ బిల్డింగ్ ఏ స్థలంలో అయితే నిర్మించబడిందో ఆ స్థలంలో మీకు కేటాయిస్తున్న భూభాగాన్ని అన్డివైడెడ్ షేర్ అంటారు. అయితే ఆ భూమి ఎక్కడుందో పర్టికులర్ గా వేలు పెట్టి చూపించలేము కాబట్టి అన్డివైడెడ్ అంటూ రికార్డు పరంగా మీకు ఒక నిర్దిష్ట శాతాన్ని కేటాయించబడుతుంది. భవిష్యత్తులో మీరు విలువ కట్టి తీసుకున్న ఎస్ఎఫ్టీ కంటే కూడా ఈ అన్డివైడెడ్ షేర్ కే వాల్యూ ఎక్కువ ఉండడం జరుగుతుంది. కాలక్రమేణా బిల్డింగ్ పాత పడడము లేదా ఎటువంటి నష్టం జరిగినా కూడా మీకిచ్చే పరిహారం కంప్లీట్ గా ఈ అన్డివైడెడ్ షేర్ పైనే ఆధారపడి ఉంటుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గుతుందేమో కానీ భూమి విలువ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇది కేవలము అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కి మాత్రమే కాదండి, కమర్షియల్ కాంప్లెక్స్ లో షాప్స్ కి కూడా ఇదే వర్తిస్తుంది. ఈసారి మీరు ఇటువంటి ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఎంతసేపు ఆ ఎస్ఎఫ్టీ పైనే కాన్సన్ట్రేట్ చేయకుండా మీకు ఎంత అన్డివైడెడ్ షేర్ వస్తుందనేసి కూడా మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇటువంటి వాటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఆర్కే డాకప్ కర్నూల్ అండ్ నంద్యాల బ్రాంచెస్. థ్యాంక్ యూ సో మచ్.